హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాప్ 5 ఛానల్ అండి. ఈరోజు కార్తీక దీపం ప్రోమోలో ఏం జరిగిందో చూసేద్దాము. కార్తీక్‌ను శౌర్య హాస్పిటల్‌కెళ్ళినప్పుడు డాక్టర్ చెప్తారు గదా! కంపల్సరీ ఆపరేషన్ చేయాలి తనకి శౌర్యకి. 1 వీక్ వరకు మీరు హాస్పిటల్‌లో ఉండాల్సొస్తది. అండ్ అమౌంట్ ఇంతవరకు ఖర్చవుతుంది. మీరు అరేంజ్ చేసుకోండి అని చెప్పి చెప్తారు గదా! కార్తీక్ అయితే ఆలోచించుకుంటూ తనని శౌర్యతోటి వెళ్తున్నప్పుడు శౌర్య అయితే నేనంతా వినేసిన కార్తీక్ బాబు అని చెప్పేస్తుంది. అందుకు కార్తీక్ వచ్చేసి ఏం విన్నావు శౌర్య, నువ్వేం విన్నావు చెప్పు అని అంటే, నాకు ఇంజెక్షన్ ఇవ్వడానికి బెడ్ మీద ఉన్నప్పుడు మీరు మాట్లాడుకునేటివి అన్నీ విన్నా నాన్న అని చెప్పి శౌర్య అయితే అంటది. ఆ మాటకి కార్తీక్ అయితే చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అయితే ఇంకేం విన్నావు అని అంటే, 1 వీక్ ఉండాల్సి వస్తుంది కదా, ఆ విషయం కూడా విన్నా నేను అని చెప్పి శౌర్య అయితే చెప్తుంది. అయితే కార్తీక్ అడుగుతాడు, నువ్వు ఈ విషయం చెప్పకుండా ఉండడానికి నీకేం కావాలి అని శౌర్యని అడుగుతాడు. శౌర్య అయితే నాన్న నీ లాకెట్ కావాలి, నువ్వు ఎవరు అడిగినా ఇస్తలేవు కదా, నువ్వు లాకెట్ ఇస్తే నేను ఎవరితో చెప్పను అంటది. దీనికి కార్తీక్ అయితే ఆలోచిస్తాడు, నేను దీపక్ కూడా ఇవ్వలేదు, శౌర్య ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు, ఇప్పుడు తప్పకుండా ఇవ్వాల్సిన పరిస్థితి, దీపక్ తెలిస్తే ఈ విషయము చాలా బాధపడుతుంది అని చెప్పేసి కార్తీక్ అయితే ఒప్పుకుంటాడు శౌర్యకి లాకెట్ ఇవ్వడానికి. తర్వాత వచ్చేసి దీప అడుగుతుంది శౌర్యని, నువ్వు ఈ లాకెట్ ఎందుకు వేసుకున్నావు, నీకు ఎవరు ఇచ్చారు అని. నానిచ్చాడు అమ్మ అని చెప్పి శౌర్య చెప్తుందండి. దీనికి దీప అయితే చాలా 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 టెన్షన్ పడుతుంది. ఇది ఎందుకు నీ మెడలోకి వచ్చింది, కార్తీక్ బాబు ఎవరికి ఇయ్యనని చెప్పాడు కదా అని శౌర్యని అడిగితే, నాన్ననే నాకు ఇచ్చాడు ఇది వేసుకోమని చెప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు కార్తీక్ వచ్చి అడుగుతాడు ఏం జరిగింది అని చెప్పి. మీరు ఈ లాకెట్ నేను అడిగినా కూడా ఇవ్వనన్నారు, శౌర్య అడిగినా ఇవ్వనన్నారు, మరి శౌర్యకి ఎట్లా ఇచ్చారు అని అంటే, తను అడిగింది నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చాను అని చెప్పి కార్తీక్ అయితే అంటాడు. దానికి దీప అయితే ఏడుస్తుంది, ఏదో జరిగింది, ఎవరికి ఇయ్యనన్న లాకెట్ శౌర్యకి అయితే ఎందుకు ఇచ్చిండో అర్థం కాలేదు అని చెప్పి. తర్వాత కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు, దీపక్ తెలియకుండా నేను శౌర్యని 1 వీక్ హాస్పిటల్కి ఎలా తీసుకుపోవాలి, డబ్బులు ఏర్పాటు చేయడం ఎంత కష్టమో నాకు అర్థమవుతుంది అని చెప్పి తను పడుకొని ఇదే విషయం ఆలోచిస్తూ ఉంటాడండి. దీంతో వచ్చేసి అయితే ఈరోజు ప్రోమో అయితే ఎండ్ అవుతుంది. రేపటి ప్రోమోతోటి మళ్ళీ